అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కాశీలో కామకోటీశ్వరాలయాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది మన కంచి మహాస్వామివారికి. ఆయన సంకల్పానుసారం పని ప్రారంభమైంది, చురుకుగా కూడా సాగుతోంది. స్వామివారు మాత్రం ఆ స్థలాన్ని చూడలేదు, దర్శించలేదు. అంటే ఎక్కడైతే కామకోటీశ్వరాలయం నిర్మించబడుతోందో ఆ నిర్మించబడుతూ ఉన్నటువంటి స్థలాన్ని మన స్వామివారు చూడలేదు అసలు. ఈలోగా ఒకరోజు గణపతి స్థపతి స్వాముల వారి దర్శనానికి వెళ్ళాడు. సురుటిపల్లి వెళ్ళావా అని అడిగారు స్వామివారు ఆ స్థపతిని. సురుటిపల్లి అనేది చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పరమేశ్వరుని యొక్క మూర్తి, చాలా విలక్షణమైనటువంటి మూర్తి అక్కడ ఉంది. హాలాహలాన్ని సేవించిన తర్వాత విశ్రమించినటువంటి పరమశివుని యొక్క విగ్రహం అది. అటువంటి మూర్తి కాశీలోని కామకోటీశ్వరాలయంలో నిర్మించు, వెనకవైపు కోష్టంలో రావాలది అని స్వామివారు ఆదేశించారు ఆ స్థపతిని. స్థలం చూడకుండానే తాను కోరిన విలక్షణమైనటువంటి మూర్తిని ప్రతిష్ఠించడానికి అనువైన స్థలాన్ని ఎలా ఎన్నిక చేయగలిగారు ఆయన అంటే అది ఆయన సర్వజ్ఞతకు నిదర్శనం. స్వామి సంకల్పం మేరకు అలాంటి మూర్తినే అక్కడ నిర్మించి ప్రతిష్ఠించడం కూడా జరిగింది. వెనకవైపు కోష్టంలో జాగా అందుకు సరిగ్గా సరిపోయింది. స్వామి ఎలాగైతే అన్నారో అలాగనే. ఆ దేవాలయ కుంభాభిషేక సమయంలో శిల్పకళానిధి అన్న బిరుదు, నవరత్న మాలికను స్థపతికి స్వామి ఆదేశంపై బహూకరించారు. ఒకరోజు స్థపతి కంచి వెళ్ళినప్పుడు ఆయన తన బసలో ఉండగా స్వామి రమ్మన్నారు అన్న కబురు వచ్చింది స్థపతికి. అర్ధరాత్రి ఆయనకు హరిద్వారంలో హరికి పేడీలో ఒక స్తంభం నిర్మించాలి, దాని మీద గంగాష్టకంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని చెక్కించు అని చెప్పి ఒక శ్లోకం కూడా చెప్పారు మహాస్వామివారు. ఆ శ్లోకం ఏంటంటే, తరళతర తరంగే దేవి గంగే ప్రసీద శంభోర్జట విభూషణమణి జహ్నూర్మహర్షేర్యం కన్యాకల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం అన్న శ్లోకాన్ని ఆ స్తంభం మీద చెక్కించు అని చెప్పారు. ఎవరైతే హరిద్వారం వెళ్ళినప్పుడు కానీ లేదా నిత్యము కూడా స్నానం అయిన వెంటనే ఈ శ్లోకాన్ని స్మరించుకుంటారో వాళ్ళకి పాపాలన్నీ నశిస్తాయి అని అర్థం అన్నమాట. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.